మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో ఘంటసాల వెంకటేశ్వర గారిని అసలు ప్రయాణం ఎలా సాగింది, అసలు రాజకీయాలకు రావడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చారు, వాటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను లంక గ్రామాలని. మీరు ఎందుకు రాజకీయాలుగా రావాలని అలా ఆలోచన కలిగింది, అసలు ఏ ఉద్దేశంతో ఈ రాజకీయాలకు అడుగుపెట్టారు? మగవాళ్ళకే రాజకీయంగా ముందుకు రాలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఒక మహిళగా ఇన్ని ఉద్యమాలు చేశారు, ఇన్ని వ్యవహారాలు చేశారు, ఏంటి మీలో ఉన్న ధైర్యం ఏంటి? ఎందుకంటే అప్పుడు ఏదైనా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాలన్నా, ఒక వాయిస్ వినిపించాలన్నా, అప్పట్లో నా మీద దాడులు చేయటము, ఈడ్చుకెళ్ళటము, ఒక మహిళగా నేను చాలా వరకు ఎదుర్కొని నిలబడగలిగాను. ఈ 15 నెలల కాలంలో దెందులూరు నియోజకవర్గంలో మీరు, చింతనేని ప్రభాకర్ గారు అందరూ కూడా కలిసి తిరిగారు, చాలా యాక్టివ్గా పనిచేశారు. అధికారం వచ్చిన తర్వాత ఇందుకు దెందులూరు ఎమ్మెల్యేకి మీకు ఆ రోజు ఏర్పడిన గ్యాప్ ఏంటి? కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉందండి. అంటే ఆ రోజున ఎమ్మెల్యేగా చింతమనేని గారు గెలిచారు అని అంటే కనుక జనసేన పార్టీ వల్లనే. జనసేన అంటేనే ప్రశ్నించడం, పార్టీ పుట్టిందే ప్రశ్నిస్తాను. ఎందుకు మీరు మాట్లాడలేకపోతాం? మాది ప్రశ్నించే పార్టీ. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా పార్టీ ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు ఏ చేసినా. పార్టీని ప్రశ్నించమన్నారు? అధికార పార్టీని కాకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నించమన్నారా? అధికార పార్టీని మాత్రం ప్రశ్నించకుండా మౌనంగా ఉండమన్నారా? ఎంత గెలిచే రక్త గెలమనే సామెత మీకు తెలుసు, సమాజానికి తెలుసు. మరి మీ నియోజకవర్గంలో మీరు ఎంత గెలవకుండా రాష్ట్రంలోకి వెళ్ళి ఏదో చెప్తానంటే మీ జన సైనికులు వినే అవకాశం ఉందా? అది ఎమ్మెల్యే గారికి ఉండాలండి. ఎమ్మెల్యే గారు దెందులూరు ఎమ్మెల్యే గారు మేము పిలవలేదు కాబట్టి కొట్టార ఆదిశేష్ గారిని తీసుకుని కొత్త 5-6 నెలలుగా దెందులూరు నియోజకవర్గంలో కూటమి కార్యక్రమాల్లో కొట్టార ఆదిశేష్ గారు వేరు, ఘంటసాల వెంకటేశ్వర గారు వేరా? ప్రస్తుతానికి జనసేన ఇన్ఛార్జిగా నేనేనండి, నేనే కొనసాగుతున్నాను. దెందులూరులో జనసేన పార్టీకి ఇన్ఛార్జి, ఇతని మధ్య పోటీ, ఒకటి ఆదిశేష్ గారు, ఒకటి ఘంటసాల వెంకటేశ్వర గారు. అసలు ఆ పేరు మాట్లాడడం కూడా నా ఇది లేదండి. నా నోటితో ఆ పేరు అని చెరువుల విషయంలో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు లాస్ అయి ఉన్నాం అని చెప్పనేది మిగిలిన నాటికి ధర్నాలు చేసి రోడ్డుకి గందరగోళం చేస్తున్నప్పుడు ఈ సామాజిక వర్గంలో మీ పార్టీ సంబంధించిన వాళ్ళు నష్టపోతున్నప్పుడు మీరు ఎందుకు నిలదీయడానికి వెనుకంజ వేస్తున్నారు? చెరువుల నిమిత్తంలో అయితే మాత్రం ఖచ్చితంగా మేము అడిగితే ఒత్తిళ్లు ఉన్నాయని అంటారు, కానీ ఏ ఒత్తిళ్లు ఉన్నాయన్నదే వాళ్ళు చెప్పరు, ఏమి చెప్పరు. ఎవరు? గవర్నమెంట్. మీరు అర్థం చేసుకోండి ఎవరు ఒత్తిళ్లు ఉన్నాయని అన్నది. ఇంకా ఏంటి ఇంత ఫైర్ బ్రాండ్ ఉండే ఎవరైనా నిలదీయగల ఘంటసాల వెంకటేశ్వర గారు కొల్లేరు సంబంధించిన కూడా పనులు చేపిస్తానని చెప్పి లక్షలు తీసుకున్నారు, బిల్డింగ్లు కొన్నారనో ఇంకేదేదో అని రకరకాలు. అలాగేమో నోరు మోయించలేరండి. ఎన్ని ఆరోపణలైనా చేసుకోండి, 100 కాదు 1000 చేసుకోండి. రానున్న 2029 ఎన్నికల నాటికి ఇలాగే తొక్కేసి ఎమ్మెల్యేగా అవ్వాలన్న ఆలోచన ఉందా మీకు? అవును, ఖచ్చితంగా చట్టసభలో నా వాయిస్ వినిపించాలన్నది నా కోరిక. పార్టీలో పనిచేస్తామంటే కార్యకర్తల్లాగా ఉండిపోవడమేనే కాదు కదా.